దత్తాత్రేయ స్వామివారి ఆలయంకి ఎలా వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఎత్తిపోతల జలపాతానికి వెళ్ళాలి. సో మనం జలపాతాన్ని చూసుకున్న తర్వాత మనం కొంచెం కిందికి దిగాల్సి ఉంటుందన్నమాట. అంటే మనం ఒక 600 మీటర్ల కిందికి దిగాలి. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. మనకి కొంత దూరం మాత్రం మనకి మెట్లు ఉంటాయి. ఈ మెట్లు ఎట్లా ఉంటాయి అంటే వన్ సైడ్ మొత్తం మనకి కొండ ఉంటుంది, తర్వాత మనకి గ్రీనరీ నేచర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అలా కొంచెం మనం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ ఇక్కడ ఒక అమ్మవారి ఆలయం వస్తుంది అనమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే మనము దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవాలంట. మనం అక్కడికి వెళ్ళొచ్చి ఇక్కడికి వెళ్ళొద్దంట. అంటే వాళ్ళు పక్క వాళ్ళు అనుకుంటుంటే విన్నా నేను. సో వారు ఎంతవరకు కరెక్టో నాకు కాదో తెలియదు. సో నేను నమ్మకాన్ని ఎందుకు కాదని చెప్పేసి ఫస్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. సో మనకు చుట్టూ కూడా చెట్ల మధ్యలో అలా ఎట్లా ఉందంటే మనకు ఒక ఫారెస్ట్ అట్మాస్ఫియర్ ఉందన్నమాట. అఫ్కోర్స్ ఇది ఫారెస్ట్ అని చెప్పొచ్చు, నల్లమల ఫారెస్ట్ కిందకి వస్తుంది ఈ భూభాగం అంతా. సో అలా మనం ముందుకు వెళ్తుంటే మనకి ఇంకొంచెం ఎట్లా ఉంటుందంటే మెట్లు అయిపోయిన తర్వాత మనకి కొంచెం స్టెప్స్ అన్ని అప్ అండ్ డౌన్ ఉంటాయి అనమాట. అంటే ఎగుడు దిగుడు ఉంటాయి అనమాట. అలా దిగుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. సో నాకు తెలిసింది ఏంటంటే మనం ఈ ప్లేస్ అనేది మనం ఎత్తిపోతల మనం పర్యాటకంగానే చూడకుండా ఇక్కడ ఎంతో ఆధ్యాత్మికత అనేది కలిగి ఉందన్నమాట. అంటే సుమారు 600 నుంచి 700 సంవత్సరాలకి పూర్వమే ఇక్కడికి ఋషులు మునులు వచ్చి ఘోరమైన తపస్సు చేసేవారంట. చేసి అలా తపస్సు చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ గమ్యస్థానానికి వాళ్ళు చేరుకునే వాళ్ళంట. అంత ప్రాచుర్యం పొందినటువంటి ప్లేస్ అనమాట. కాకపోతే ఇక్కడ ఎందుకు టూరిజం అనేది ఇంకా డెవలప్ కావట్లేదు నాకు సరిగ్గా అర్థం కావట్లేదు అనమాట. సో మనం ఇంకా దాని గురించి మాట్లాడితే మనకి ఇంకా అది టాపిక్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ టాపిక్ నేను తేదలుచుకోలేదు. సో నేను కూడా అలా ముందుకు వెళ్తున్నాను. కొంచెం ఎట్లా అంటే కొంచెం ఇందాక మనకి స్టెప్స్ ఉన్నాయి కదా, కొంచెం ఎగుడు దిగుడు ఉంది. ఇప్పుడు పర్లేదు అనమాట. ఇప్పుడు మనకి మంచి రోడ్లా ఉందన్నమాట. సో మనం ఇక్కడికి వెళ్ళగానే మనకి ఫస్ట్ వచ్చే ఆలయం వచ్చేసి మనకి హనుమాన్ ఆలయం అనమాట. ఈ ఆలయానికి అంటూ కూడా మనకి సుమారు 600 నుంచి 700 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నటువంటి ఆలయం అనమాట. చాలా బాగుంటుంది. మొత్తం మనకి రాతి కట్టడమే, ఇది ఎక్కడ సిమెంట్ అట్లాంటిది ఏది యూజ్ చేయలేదు. కాకపోతే చాలా వరకు మనకి ధ్వంసం అయిపోయి శిథిలావస్థలో ఉందన్నమాట. కాకపోతే మనకి ఈ ఆలయంలో కూడా మనకి ఏకశిల హనుమంతుడి విగ్రహం చూడొచ్చు మనము. మనకి డిస్అడ్వాంటేజ్ ఏంటంటే మనం మార్నింగ్ ఎప్పుడో వచ్చాము. సో మనం ఎత్తిపోతలు అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకునేసరికి మనకి ఈవినింగ్ అయిపోయింది టైము. ఈవినింగ్ టైం అయిపోయేసరికి మనకి ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ ఉన్నాయి అనమాట. ఈ ఆలయం కూడా క్లోజ్ ఉంది. కాకపోతే మనం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మనం వాళ్ళని అడిగి చూద్దాం, కన్విన్స్ చేసి కొంచెం ఓపెన్ చేయమని రిక్వెస్ట్ చేసేవాళ్ళము. ఇక్కడ ఎవరు లేరు. నేను వెళ్ళిన టైంలోకి 2-3 తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు అనమాట. సో ఇంకా అలా దేవుడు ఎక్కడని దేవుడే కదా, మనం బయట నుంచి చూసుకొని ఇంక మనం నెక్స్ట్ ఎక్కడికంటే మనకి దత్తాత్రేయ స్వామివారి ఆలయం అనమాట. ఈ ఆలయం కంటే కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తుందన్నమాట. ఇక్కడ నైట్ పడుకుంటారంట, ఇక్కడ స్టే చేస్తారంట. సో నాకు చాలా షాకింగ్గా ఉండే. అంటే ఇక్కడ ముసళ్ళు ఉంటాయి కదా, ఎట్లా పాసిబుల్ అవుతుందని చెప్పేసి నేను అనుకున్నాను. సో దాని తర్వాత డిస్కస్ చేద్దాం, మనం వీడియో లాస్ట్లో మాట్లాడుకుందాము. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి ఒక వాటర్ సౌండ్, తర్వాత దత్తాత్రేయ స్వామి వారి ఆలయము చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఇక్కడ నాకు చాలా ఎక్సైటెడ్ ఉంది. కాకపోతే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వారు అంటే మనకి ఉప్పు కానీ కారం కానీ లేకుండా నైవేద్యం వండుకొని స్వామివారికి సమర్పించుకున్న తర్వాత వాళ్ళు తింటారంట. దాని నుంచి మాట్లాడదాం, ఏం చెప్తున్నారు తిందాం. దత్తాత్రేయ స్వామి. సో ఇక్కడ అంతా స్టే చేస్తున్నారు. ముసళ్ళు ఉంటాయి అంటారు, ఇబ్బంది ఏం కాదు. ముసలు ఏం లేదండి. ఏం లేవా ముసలు? ఏం లేవా? వర్షం పడ్డ కాడ నుంచి కొంచెం వాటర్ గలీజ్గా వస్తుంది, కానీ వాటర్ క్లియర్ నీట్ గా వస్తాయి. వాటర్ చాలా తెల్లగా వస్తాయి. తెల్లగా వస్తుంది. పైన నుంచి బోర్ ఉంది, ఆడ వాటర్ వస్తుంది. ఓకే. నైట్కి ఇక్కడే పడుకుంటారా? పడుకుంటారు. ఇక్కడ కరెంట్ గిరెంట్ అన్ని ఉంటాయి. కరెంట్ కూడా ఉందా? కరెంట్ కూడా. ఓకే. ఆయన పైనుంచి స్వరంగం ఉందంట, నిజమేనా? ఇక్కడ ఉందైనా కానీ దాంట్లో కూడా మనం అంత తెలియదు. బయట అయితే ఉంది. దాని కూడా గేట్ వేసారు. ఇక్కడ నుంచి శ్రీశైలం ఉందని చెప్తున్నారు. శ్రీశైలం అది విన్నాను, నేను కూడా విన్నాను. విన్నాం కానీ మరి ఆ టెంపుల్ ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటది? టెంపుల్ అదే ఎప్పుడు 24 గంటలు ఉంటాయి. లోపల తాళం వేసి ఉంటే క్లోజ్ చేశారు. క్లోజ్ చేయొచ్చా? జనాలు వస్తారు. ఇట్లా పాయసం గిండ వండించి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సాగర్ అవుతుల పెద్ద నుంచి వచ్చారు. అంటే ఇక్కడ మొక్కు ఉంది ఏమన్నా? సంవత్సరం ఒకసారి 2 సార్లు వస్తాం. చాలా బాగుందన్న లొకేషన్, అసలు ఫారెన్ లో ఉన్నట్టు. సాండిది మాలలు వేసుకుంటాం. ఓకే. దత్తాత్రేయ మాల వేసుకుంటాం. ఉప్పు కారం ఏది లేకుండా తింటాం. ఎన్ని రోజులు తింటారు అట్లా? 21 రోజులు. 21 రోజులు అంతే వ్రతం చేయాలా? ఓకే అన్న. అదే అడుగుదామన్న, యూట్యూబ్ లో పెట్టుకుందామని అడుగుతున్నా అనమాట. ఓకే కదన్నా? సంతోషం, థ్యాంక్స్ అన్న. అంటే ఇక్కడ వాళ్ళు ఏది వండుకున్నా గానీ వాళ్ళ ఉప్పు కారం మనం పెట్టుకోం. ఇప్పుడు దేనికంటే ఇప్పుడు మనం దేవునికి నైవేద్యం తీసేసినాం. ఓకే. ఒక గ్లాస్ లో దత్తాత్రేయ స్వామి ఆలయంకి వెళ్ళాలంటే కింద కూడా ఒక ఆలయం ఉంది. సో అది కూడా క్లోజ్ అయింది అనమాట. నాకు చిన్న హోప్ ఉండే మనం పైకి వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి ఆలయం చూద్దామని చెప్పి అనుకున్నా. కాకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మిస్టరీ ఉందండి. ఏంటంటే మనకి ఈ ఆలయం లోపల నుంచి కూడా మనకి శ్రీ మల్లికార్జున స్వామి వారు, బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారు శ్రీశైలం వరకు కూడా మనకి ఏమంటారు
స్వరంగ మార్గాలనే ఉన్నాయంట. అసలు తెలుసుకోవాలని షాక్ అయ్యా అనమాట. ఏంటంటే ఎక్కడ శ్రీశైలము, ఎక్కడ సాగర్, ఎక్కడ ఎత్తిపోతలే కదా, అసలు ఎలా సాధ్యమవుతుందని చెప్పేసి అనుకున్నాను నేను. అవి నిజంగానే స్వరంగ మార్గాలు ఉన్నాయంట. నేను కింద వాళ్ళని అడగడం కూడా జరిగింది. కాకపోతే మనకి టెంపుల్ అనేది మొత్తం క్లోజ్ అయి ఉందన్నమాట. అంటే ఈవినింగ్ టైం కదా, సో మనం అలాంటప్పుడు మన కొన్ని ఆచారాలు, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. సో మనం వాటిని బ్రేక్ చేసానికి అసలు కరెక్ట్ కాదు కదా. సో నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఏంటంటే నేను ఇంకా బయట నుంచే చూసుకున్నాను అనమాట. ఇందాక నేను స్వామివారు ఎలా ఉంటారో కూడా చూడలేదు, దత్తాత్రేయ స్వామివారు ఎలా ఉంటారో కూడా చూడలేదు. లోపల మనకి పడుకున్నటువంటి విగ్రహం ఉంటుందంట స్వామివారు మనకి. అసలు అది కొంచెం చాలా మిస్ అయ్యని అనిపించింది. సో నెక్స్ట్ టైం మేము వెళ్దాం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. సో మనకి ఆ అదృష్టం కూడా కలగొచ్చేమో. మనం ఇక్కడి నుంచి మనం కిందికి దిగుతున్నాం అనమాట. అంటే మనకు స్వరంగ మార్గాలు కూడా ఉన్నాయంట, కాకపోతే ఎక్కడున్నాయి, ఎలా వెళ్ళాలని చెప్పేసి మనకు తెలియదు. సో మనం తెలియనప్పుడు మనం అడ్వెంచర్ చేయడం కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే హైలీ రిస్క్ అనమాట. ఏంటంటే ఇక్కడ ముసళ్ళు ఉంటాయని కూడా చెప్పేసి అన్నారు. నేను ఇక్కడ ఒక అన్న అడిగితే అన్నని ఏమన్నారంటే అట్లాంటిది ఏం లేదు, మేము ఇక్కడే నైట్ ఇక్కడే స్టే చేస్తాం, ఇక్కడే పడుకుంటాము, సో మేము ఇక్కడే కొంచెం స్వామివారికి నైవేద్యంగా పెట్టుకుంటాం, అయితే ఎప్పుడు చూడలేదు, కాకపోతే కొంచెం వాటర్ ఎక్కువ రావడం వల్ల, వర్షాలు ఎక్కువ పడడం వల్ల కొంచెం వాటర్ అనేది మురికిగా వస్తుందని చెప్పేసి అన్న చెప్పారు. సో నేను ఇంకా అది కూడా చూసుకున్న తర్వాత నేను కిందికి రిటర్న్ అవుతున్నాను అనమాట. కింద రిటర్న్ అవుతాను. దత్తాత్రేయ స్వామివారే మనకి ఇక్కడ కొంచెం ముందుకుంటారు. ఎవరైనా వచ్చిన వాళ్ళ ఎత్తిపోతల నుంచి వచ్చిన వాటర్ని తీసుకుని స్వామివారికి అభిషేకం చేసి మనకి స్వామివారిని దర్శించుకుంటారంట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నా కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ ఆకాష్ నేచర్ ట్రావెలర్.